ప్రేమోన్మాది వెంకటేష్కు చట్ట పరిధిలో కఠినంగా శిక్ష పడేలా చేస్తామని కడప జిల్లా టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరొకరు ఇలాంటి దురాగతానికి పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాజీపేటలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన కీర్తన కుటుంబ సభ్యులను రిమ్స్లో ఆయన పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు. ఏదైతే తప్పు చేశాడో ఆ యువకుడిని ప్రభుత్వం చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవిస్తారు. ఇటువంటి సంఘటనలు మళ్ళా ఎక్కడ జరగకుండా, ముఖ్యంగా మహిళల మీద దాడులు, మహిళల మీద అఘాయిత్యాలు, ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ సంఘటనలను కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువైపోయినాయి. యువత రకరకాల చెడుబారిన పడి ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను కూడా 13 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లకు సోషల్ మీడియా అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలని కూడా మొన్న జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న మొన్న కూడా మంత్రుల కమిటీ నారా లోకేష్ గారి నేతృత్వంలో ఆ కమిటీ కూడా సోషల్ మీడియాను యువతకు బ్యాన్ చేయాలని చెప్పి చట్టబద్ధత తీసుకురావాలనే దాని మీద కూడా అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వల్ల ఒక ప్రేరేపించడం, రెచ్చగొట్టడం, ప్రొవోకేట్ కావడం, ప్రేమ పేరుతో మైనర్ అమ్మాయి ఇంకా 18 ఏళ్ళు నిండలే అమ్మాయికి, నిండకుండానే ఇంట్లోకి దూరి అత్యంత కిరాతకంగా గొంతు కోసాడంటే అతని మానసిక పరిస్థితి ఏందో కూడా ప్రభుత్వం కూడా ఒక అధ్యయనం చేయాలి. ఇటువంటి వ్యక్తులను భవిష్యత్తులో ఇది ఒక ఉదాహరణ కాకుండా యువతకు ఇటువంటి అన్నీ కూడా ఒక మార్గదర్శనం కాకుండా అతన్ని కఠినంగా శిక్షించినప్పుడే మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు.